పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా ఆత్మీయులకు, మిత్రులకు, సన్నిహితులందరికీ పరుచూరి పలుకులకు స్వాగతం. ఈరోజు జార్జ్ రెడ్డి గారి గురించి మాట్లాడుకున్నాను. నేను 1965 నుంచి 68 వరకు గవర్నమెంట్ సిటీ సైన్స్ కాలేజీలో హైకోర్టు పక్కన ఉంటుంది, అది అక్కడ చదువుకున్నాను. 68, 69, 70 యాక్చువల్గా మే 2 సంవత్సరాలే చదవాలి. అప్పుడు చెన్నారెడ్డి గారి సెపరేట్ మూమెంటు, ఆ తెలంగాణ కోసం ఆయన పోరాటం జరిగి 9 నెలల 15 రోజులు ఏమో కళాశాలలో పనిచేయలేదు. అప్పుడు అందుకని 3 సంవత్సరాలు పట్టింది మా అందరికీ ఆ పీరియడ్లో. అప్పటి వాళ్ళు ఎవరైనా గుర్తుండుంటే, హిందూలో ఉస్మానియన్స్ నీడ్ నాట్ అప్లై అని కూడా ఎవరో పెడితే పెద్ద గొడవ చేశాం మేము అందరం స్టూడెంట్స్. ఆ రోజుల్లో మా కాంటెంపరీ ఆయన సైన్స్ కాలేజీలో ఉండేవారు, నేను ఆర్ట్స్ కాలేజీలో ఎంఏ సాహిత్యం, తెలుగు సాహిత్యం చదువుతూ ఉన్నాడు. వ్యక్తిగతంగా పరిచయం ఉంది. అంటే భరద్వాజ వాళ్ళందరూ అక్కడ ఇంజనీరింగ్, వాళ్ళకున్నంత క్లోజ్నెస్ కాదు కానీ వ్యక్తిగా తెలుసు. ఎందుకంటే నేను సినిమా 22వ తారీఖు మార్నింగ్ షోకి వస్తే చాలామంది ఆశ్చర్యపోయారు, మీరేంటండి ఈ సినిమాకి వచ్చారు. ఎందుకంటే ఆ రోజులు 1968, 69, 70 కళ్ళకు కట్టినట్టుగా నిజంగా ఒక అద్భుతాన్ని చూపించాడు ఆయన దర్శకుడు. అయితే ఆయన చెప్పినట్టు నిజంగా చాలా కల్పితమైనటువంటి దృశ్యాలు ఉన్నాయి అందులో. కానీ ఆ సంఘటనలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉస్మానియా క్యాంపస్లో జరిగినట్టువేనండి. వాటిల్లో కొన్నిట్లో నేను సాక్షిని, నేను కూడా వాటిల్లో భాగస్థుడిని. కొన్నిట్లో నేను ఎత్తుక్కున్న వాళ్ళల్లో ఇక్కడెక్కడో నేను ఉండుంటాను వీళ్ళల్లో అని ఆ సినిమా చూస్తుంటే అనిపించింది. ఎందుకంటే ముందు మేము బీ హాస్టల్లో ఉండేవాళ్ళం, బీ హాస్టల్ అని వేయగానే అది గుర్తొచ్చింది. ఆ తర్వాత మమ్మల్ని పీజీ హాస్టల్కి మార్చారండి. మీరు ఆ జార్జ్ రెడ్డి సినిమాలో చూసినటువంటి ఆ హాస్టల్ సీను మా హాస్టల్లో జరిగిందండి. అయితే అక్కడ మరి జార్జ్ రెడ్డి గారి ఆ బీ హాస్టల్లో ఏమన్నా అలా జరిగిందేమో కానీ మా హాస్టల్లో జరిగింది మాత్రం ఏంటంటే, ఆ భోజనం మీద ఒక పిల్లాడు ఇదేమన్నా పప్ప లేకపోతే అని ఒక అపశబ్దాన్ని వాడాడు. అప్పుడు తినే అన్నాన్ని ఒక కక్కేశాడు ఆ మాట విని. అప్పుడు గొడవై బాగా విద్యార్థులు కొట్టుకోవడం జరిగిందండి. కానీ ఆ రోజుల్లో ఏంటంటే ఎక్కువ NSUI ఎక్కువ గెలుస్తూ ఉండేదండి ముందు. ఫస్ట్ టైం నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు, నేను కూడా పేర్లు వాళ్ళు చెప్పలేదు కాబట్టి నేను పేర్లు చెప్పను ఎవరైనా, ABVP, ASF, SFI, ఈయన జార్జ్ రెడ్డి గారు PDSU అని అప్పుడు ఉండేవారు. ఇది తెలియకుండా అప్పుడు ఎలా అయినా సరే ఈసారి గెలవాలి అన్న ఉద్దేశంతో మేము ఒక 15-20 మంది, నేను ఆనాడు స్టూడెంట్ ఫెడరేషన్లో కానీ ఎక్కడా జాయిన్ అవ్వలేదండి. ఆ తర్వాత కూడా నా జీవితంలో ఏ రాజకీయ పార్టీలో కూడా నేను చేరలా. కాకపోతే మీ అందరికీ తెలుసు, నేను పుచ్చలపల్లి సుందరయ్య గారి అభిమాని, ఆయన సిద్ధాంతాలకి, రామారావు గారికి నటుడిగా ఆయనకి అభిమాని. నేను అప్పుడు చేరలేదు, ఇప్పుడు చేరలేదు, కానీ వాళ్ళతో వీళ్ళతో కలుస్తూ ఉండేవాడిని. అప్పుడు మేము అందరం ఒక అంగీకారానికి ఏమొచ్చామంటే, సైన్స్ కాలేజీలో ఫెడరేషన్ వాళ్ళు ఉండేట్టు, ఆర్ట్స్ కాలేజీలో ABP వాళ్ళు ఉండేట్టుగా మేము ఒక 10 మంది అలా కూర్చుని అనుకున్నప్పుడు జరిగినటువంటి ఎలక్షన్లో సైన్స్ కాలేజీలో కామ్రేడ్ గెలిచాడండి. ఆయన ఎవరో నార్త్ ఇండియన్ పేరు సరి గుర్తురావట్లేదు నాకు అయింది. కానీ ఆర్ట్స్ కాలేజీలో ఏంటంటే సడన్గా కౌంటింగ్ జరుగుతున్నప్పుడు చిన్న డిస్టర్బెన్స్ జరిగి టపామిన ఆ ఓట్లన్నీ ఎత్తుకొచ్చి, మీరు చూశారు ఆ ఉస్మానియా యూనివర్సిటీ ఆ ముందు పాండ్ ఉంటుందండి, అందులో ఓట్లన్నీ ముంచేస్తారు నీళ్ళల్లో.
ప్రిన్సిపాల్ గారు ఎవరంటే వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకుంటా ఫైనల్గా ఒక పని చేయండి, చిరాకు 6 నెలలు ఉండండి ముందు ఏబీపీ వాళ్ళకే ఇచ్చారండి, నాకు బాగా గుర్తు అప్పుడు. ఆ తర్వాత మేమందరం కూడా సెప్టెంబర్ అక్టోబర్లో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు కూడా, కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేశాం. అయితే నాకు తెలిసి ఏంటంటే జార్జి రెడ్డి గారు ఎలక్షన్లో నిలబడి గెలిచినట్టుగా చూపించారు. అది నాకు ఆయన ఎప్పుడు కంటెస్ట్ చేయలేదండి నాకు తెలుసు. కానీ ఒక అద్భుతమైన బ్రిలియంట్ స్టూడెంట్ ఆయన. బట్ అసలు ఇంత తేడా వచ్చినా ఆ మనిషి అక్కడ ఉంటాడు అన్న భావన మాత్రం అది నిజమండి. ఎక్కడ ఇది ఉన్నా అక్కడికి వచ్చేవాడు. ఎక్కువ ఆయన లైబ్రరీలోనే ఆయన జీవితం ఎక్కువ గడిచినట్టుగా అప్పుడు మేము చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. అయితే నేను 1970లో అయిపోయినా 1971 ఏప్రిల్ మాసంలో మేము సర్టిఫికేట్ తీసుకుని నేను వెళ్ళిపోయాను. అప్పుడు ఆ ఉస్మానియాలో ఎలా గొడవలు ఉన్నాయంటే, ఒకసారి ఈ తెలంగాణ వాదం కూడా వచ్చి గబుక్కిన మా పీజీ హాస్టల్లో నా మీద చాలామంది దాడికి వచ్చారు. విచిత్రం ఏంటంటే అప్పుడు ఓ పక్క ఏబీపీ వాళ్ళు, ఓ పక్కన ఈ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా వచ్చారు నా కోసం. అది పీజీ హాస్టల్లో నాతో పాటు కాంటెంపరీ నాడు గుర్తొచ్చి ఉంటుంది అదంతా కూడా. అలా ఆ తర్వాత నాకేమనిపించింది అంటే పరీక్షల దగ్గరికి వచ్చేస్తున్నాయి. వీటిల్లో ఇన్వాల్వ్ అయిపోతే మా నాన్నగారు కూడా అప్పుడు ఈ హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయారు. ఇక అందుకనే నేను హాస్టల్లో ఉండాల్సి వచ్చింది. వెళ్ళిపోయి వద్దు నాన్న ఇక్కడికి వచ్చి చదువుకో, ఎందుకు అక్కడ ఉండి గొడవల్లో ఉంటే పాస్ అవుతావో లేదో అని భయం వేస్తే, నేను ఆయనకి భయం వేసింది. సరే నాన్న మీకోసం వస్తున్నాను వెళ్ళి ఒక 40-50 రోజులు ఇక్కడ లేకుండా అక్కడ చదువుకుని వచ్చి పరీక్షలు రాసేటప్పుడు కూడా, ఎందుకంటే ఆ పరీక్షల ముందు ఒక సినిమాకి వెళితే ఎవరైతే అక్కడ పీజీ హాస్టల్లో వచ్చారో ఆ గ్యాంగ్ మళ్ళీ నా మీదకి వచ్చారు. ఆ గ్యాంగ్ నా మీదకి వచ్చేసరికి నేను లోపలికి వెళ్ళి వెంకటేష్ థియేటర్ అండి, ఆ థియేటర్లో అక్కడి నుంచి ఫోన్ చేస్తే మళ్ళీ వీళ్ళందరూ వచ్చేసారు. అలా 2 సార్లు నన్ను 2 గ్రూపులు కలిపి కాపాడారండి వాళ్ళు. అలా పరీక్షలు రాశాను, అద్భుతంగా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను, జీవితం అంతా అయిపోయింది. కానీ ఉద్యోగం చేస్తాను నేను 1971 ఆగస్టు 7వ తారీఖున ఉద్యోగంలోకి వెళ్ళి, ఆ తర్వాత 72లో ఆ రోజు తిరుపతిలో ఉన్నప్పుడు నేను ఇది జార్జి రెడ్డి గారిది వినగానే చాలా బాధేసింది. ఎందుకంటే ఆత్మీయ మిత్రుడు కాదు కానీ ఎక్కువ సార్లు పలకరించుకుంటూ ఉండేవాళ్ళం, పంచుకుంటూ ఉండేవాళ్ళం భావజాలాన్ని అక్కడ ఉన్నప్పుడు. అలా ఒక చాలా బాధేసిపోయి, అతను మంచివాడు తెలుసు, ఎందుకు ఇలా జరిగింది, అందరూ కలిసిపోయే ఉన్నాం కదా, వాళ్ళు వీళ్ళు ఎవరి మీద నిందలు వేశారు, అవన్నీ తర్వాత నిలబడలేదనుకోండి, మీ అందరికీ తెలుసు. కానీ అద్భుతంగా ఉందండి సినిమా. నేను అది చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఒక స్టూడెంట్ జీవితం నాకు నేను అలా అతుక్కుపోయి ఎందుకు చూశానంటే, చదువుకోవడానికి వస్తున్నాం, మన తల్లిదండ్రులు మనం గొప్పగా చదువుకుని ఎక్కడో ఉన్నత స్థానాల్లో ఉంటామని ఆలోచిస్తూ ఉంటారు. తెలియకుండా మనం ఈ భావజాలాలకి గురైపోయి వాటిలో ఇరుక్కుపోయి ఎవరో అలా ఒక జీవితం పోయిన ఆ కుటుంబం అద్భుతంగా చూపించారు. లాస్ట్ షాటు సినిమా రన్నింగ్లో ఉంది కాబట్టి చెప్పట్లేదు, వాళ్ళ మదర్ షాటు కళ్ళల్లో గిర్ర నీళ్ళు తిరిగినాయండి. ఆయన జార్జి రెడ్డి గారు ఇది విన్నాక అలా ఒక చదువుకునేటువంటి పిల్లలు రాజకీయాలనేవి తప్పదు, చదువుల్లో వచ్చేస్తున్నాయండి. ఆ వింగులందరూ కూడా ఈ పార్టీలన్నీ ఎవరి వింగును వాళ్ళు కాపాడుకుంటూ వస్తూ ఉంటారు. అందులో మీరు పోరాడండి, సమస్యల కోసం పోరాడండి, కానీ ప్రాణాలు పోగొట్టుకునేంత తెగించొద్దు అని సందేశం ఇవ్వటం కోసమే ఈ జీవన్ రెడ్డి గారు ఈ భావంతో దీన్ని పంపించుంటారు. ఆయన జీవితంలో చాలా కల్పిత సంఘటనలు అని అనిపిస్తున్నాయి, కానీ అక్కడ అవన్నీ మాత్రం ఉస్మానియా క్యాంపస్లో జరిగినటువంటివే తెలుసండి. అవన్నీ మా కళ్ళతో చూసినాయి, ఆ గుర్రాలతో రావటాలు అవన్నీ కూడా అన్నీ నాకు రీల్ బై రీల్ అలా తిరిగేసి దాదాపు
వచ్చి పడుకున్న తర్వాత ఆ సినిమా చూసి వచ్చి పడుకున్న తర్వాత నిద్రపట్టలేదండి. నేను ఆ రాత్రి కేవలం 4 గంటలు మాత్రమే నిద్రపోగలిగాను. అది కూడా కలత నిద్ర అంటారు. ఎందుకంటే జార్జి రెడ్డి గారు గుర్తొచ్చాడు, అప్పుడు సన్నిహితులు అందరూ గుర్తొచ్చారు. నల్గొండ వాళ్ళు, సూర్యాపేట వాళ్ళు, ఎంతోమంది స్నేహితులు సన్నిహితులు వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గుర్తొచ్చి నా క్లాస్మేట్స్ 2-3కి ఫోన్ చేసి ఆ జ్ఞాపకాలన్నీ పంచుకున్నాను. నేను ఏమైనా ఒక మధురమైనటువంటి ఒక అద్భుతం ఎక్కడో ఇప్పుడు ఆయన జీవించి ఉంటే 72 సంవత్సరాల వయసులో ఉండేవారు. ఎంతో అద్భుతమైన ఒక సైన్స్ విజ్ఞానిని మనం కోల్పోయాం ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో. అది ఆ మెసేజ్ చెప్పడానికి తీశారు అనేది ఒకటి. 2, ఆ బయోపిక్ చూసినప్పుడు అంటే జీవితం అంటే ఎలా ఉండాలి అని అనుకునే వర్గం కూడా చాలామంది ఉంటారు. నేను బయట రాగానే కొంతమంది నన్ను అడిగారు ఎలా ఉందంటే, అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా, కథ ఎక్కువ ఎందుకు చెప్పట్లేదంటే మీరు అందరూ చూడాలని. చూడండి, ముందు స్టూడెంట్స్ అనేవాళ్ళు ప్రతి వాళ్ళు వెళ్ళి ఈ సినిమా చూడండి. చూస్తే మీకు ఆ జీవితంలో అసలు ఉస్మానియా క్యాంపస్ అంటే నేను ఎప్పుడైనా ఏం గర్వంగా చెప్పుకుంటావు నీ జీవితంలో అంటే ఐఎమ్ ఉస్మానియన్ అని చెప్పుకోవటాన్ని నేను గర్వపడతానని చెప్తానండి. అంత ప్రాణం ఇచ్చే స్నేహితులు ఉంటారు, అంత భయంకరంగా కొట్టుకునే వింగులు ఉంటాయి ఇక్కడ. అదొక విచిత్రం. అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఆ ఆడపిల్లలు ఆ చెట్లు కింద కూర్చుంటాను, అవన్నీ కూడా నాకు అవన్నీ జ్ఞాపకాలు వచ్చేసినాయండి, ఒక మధురమైన జ్ఞాపకాలు. జార్జి రెడ్డి గారు, మీరు లేకపోయినా మీరు పంచి వెళ్ళిన భావజాలం మాత్రం ఒక అద్భుతంగా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎందుకంటే పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అనేటువంటి ఒక మాటని నమ్మి మీరు మీ జీవితాన్ని త్యాగం చేశారు. సో ఒక అద్భుతమైన జీవితం అలా ముగిసిపోవడం విషాదకరం. కానీ ఇవాళ ఆ సినిమా చూస్తే ఎంతోమంది విద్యార్థులకి అది కొంచెం కనువిప్పు కూడా అయ్యేట్టుగా ఉంది ఆ సినిమా. గో అండ్ వాచ్ స్టూడెంట్స్, మిగతా వాళ్ళందరూ కూడా ప్రతి వాళ్ళు చూసి ఆ తల్లి బిడ్డల అనుబంధాలు ఇవన్నీ కూడా ఉన్నాయండి, అక్కడ టీచర్ అనుబంధాలు అవన్నీ ఉన్నాయి. దయచేసి సినిమా చూడండి అందరూ కూడా. నమస్తే.